హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం క్లారిటీ. గిరిజన రిజర్వేషన్లపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. అయితే సుప్రీంకోర్టులో చాలా కేసులు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రిజర్వేషన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటానికి ముందు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అవ్వాలన్నారు. ఈ మేరకు లోక్సభలో తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా అయితే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నమాట. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. ఆ రిజర్వేషన్లను 10% వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు అయితే చేరింది. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని కేంద్ర మంత్రి అర్జున్ ముండా అయితే లోక్సభలో వెల్లడించారన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో 10% గిరిజనులకు రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బిల్లు అయితే ప్రపోజల్ పెట్టిందో కొంత టైం అయితే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.